హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుండి మీకు కరివేపాకు చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ఇది ఇడ్లీలోకి అలాగే దోశలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అన్నిటికంటే రైస్లోకి తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం మనం ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇది రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ అనేది వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కే లోపల మనకి ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. దీనికోసం 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పులుపు, 2-3 గ్రీన్ చిల్లీ తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు గ్రీన్ చిల్లీ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకుందాము. పప్పు యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులోకి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మనకి పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం పులుపుని కూడా యాడ్ చేసుకోండి. మనకి పప్పు అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మనం ఎంత తీసుకున్నా పర్వాలేదు. మన కరివేపాకు చాలా యాడ్ చేసుకున్న చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం కరివేపాకు చట్నీ చేస్తున్నాం కదా, కరివేపాకు చాలా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకోండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని మనకి ఈ పోపులంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మనకు ఎప్పుడైనా సరే పప్పులు మనం మిక్సీలో వేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువే పడుతుంది. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనకి ఇలా చట్నీ రెడీ అయింది కదా, దీన్ని తాలింపు కూడా మనం చేసుకుందాం. దీనికోసం ఇలా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని చట్నీలో యాడ్ చేసేసుకుందాం. మీకు కావాలంటే కరివేపాకును కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలాగ ఆవాలు అలాగే రెడ్ చిల్లీతో తాలింపు అనేది చేసుకున్నాను. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది దోశలోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.